హిమాలయ దేశం నేపాల్ అగ్గి రాజుకుంది. నేపాల్లో తిరుగుబాటు మనం చూస్తున్నాం, ప్రతిరోజు ఆ విజువల్స్ చూస్తున్నాం. ప్రజా తిరుగుబాటుతో ఒక రకంగా నేపాల్ రణరంగంగా మారిపోయింది. అయితే అక్కడ ఇప్పుడు తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకి లైన్ క్లియర్ అయినట్లుగా మనకి బ్రేకింగ్ న్యూస్ వస్తోంది. ఇప్పుడు తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా యాక్చువల్లీ 2-3 పేర్లు వచ్చాయి. బట్ సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి ఆవిడ బాధ్యతలు చేపట్టబోతున్నారు. దీనికి ఆందోళనకారులు ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా అంగీకరించారు. ఈ జెన్జీ గ్రూప్ ఆమె పేరును ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది. ఆర్మీతో పాటు ఈ తాత్కాలిక ప్రభుత్వ అధికారులతో సుశీలా కర్కి ఆల్రెడీ చర్చల్లో పాల్గొనాలని చెప్పి కూడా జెన్జీ గ్రూప్ తమ డిమాండ్ గా పెట్టింది. సోషల్ మీడియాపై బ్యాన్ కి సంబంధించి అలాగే ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా 3 రోజులుగా నేపాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. సో ప్రధాని పదవికి కేపీ ఓలీ రాజీనామా చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయినా సరే ప్రధాని రాజీనామాతో ఏమైనా పరిస్థితులు చక్కబడతాయని చెప్పి అంతా అనుకున్నారు. అయినా సరే నిరసనకారులు ఎక్కడా కూడా తలొగ్గని పరిస్థితి. పార్లమెంట్ కానీ, సుప్రీంకోర్టు బిల్డింగ్ కానీ ఇట్లా అనేక ప్రభుత్వ కార్యాలయాల్ని ధ్వంసం చేశారు. ఒకసారి మనం ఇప్పుడున్న సిచ్యుయేషన్ ఏంటో చూద్దాం. మనం ఆ విజువల్స్ చూస్తుంటే వాళ్ళు రాళ్లు రువ్వడం కానీ, లేకపోతే కొన్ని ప్రభుత్వ కార్యాలయాల మీద దాడి చేయడం కానీ, అక్కడున్న ఫర్నిచర్ని ధ్వంసం చేయడం కానీ, మాజీ ప్రధానులు, మాజీ మంత్రులు వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్లి అటాక్ చేయడం కానీ, ఆర్థిక మంత్రిని ఆయన కూడా రాజీనామా చేశారు. ఆర్థిక మంత్రిని అయితే వెంబడించి తరిమి దాడి చేసిన మీరు కూడా చాలా మంది వీడియోస్ లో చూస్తుంటారు. విపరీతంగా వైరల్ అయింది. మనం చూడొచ్చు ఏ స్థాయిలో ప్రజాగ్రహం ఉంది అని చెప్పి. వీటన్నిటి నేపథ్యంలో అక్కడ కర్ఫ్యూ కూడా పెట్టారు. కర్ఫ్యూ పెడితే అంతా సెటరేట్ అవుతుంది అనుకున్నారు. అయినా సరే ఎక్కడా కూడా ఇష్యూస్ ఎక్కడా కూడా శాంతించని పరిస్థితి. సో ఇంకా ప్రధాని తప్పుకోక తప్పని సిచ్యుయేషన్ నెలకొంది. మనం ఒకసారి చూద్దాం. ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్ టు యూ. ఈ విజువల్స్ మనం చూసాం కదా. మళ్ళొకసారి ఏ స్థాయిలో జెన్జీ ఆందోళన తీవ్రతరమైందో కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది నేపాల్లో? 3 రోజులుగా నేపాల్ అల్లకల్లోలం. కరెక్ట్గా సోమవారం స్టార్ట్ అయింది. సోమవారం, మంగళవారం ఇవాళ్టితో కలిపి 3 రోజులు. ఈ 3 రోజులుగా అట్టుడికిపోయింది హిమాలయ దేశం. అల్లకల్లోలం అయిపోయింది ఒక రకంగా చెప్పాలంటే. మనం విజువల్స్ ఇందాక చూసాం కదా, తర్వాత మళ్ళీ చూద్దాం. సోషల్ మీడియాపై బ్యాన్తో ఉద్యమం మొదలైన పరిస్థితి. నిజంగా సోషల్ మీడియాపై బ్యానే దీనికి ప్రోద్బలం చేకూర్చిందా అంటే దాని మీద రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే సోషల్ మీడియా బ్యాన్ అనేది పైకి కనిపిస్తున్నదే, బట్ ఇంకా ఇంటర్నల్ గా ఎప్పటి నుంచో అక్కడ యూత్ లో రగులుతున్న ఆవేశం కానీ, లేకపోతే అవినీతికి వ్యతిరేకంగా ప్రభుత్వాలు వరుసనే వస్తున్న పాలకులు ఎవరు చర్యలు చేపట్టకపోవడం కానీ, ఇవన్నీ కూడా ముఖ్య కారణాలుగా చాలా మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే సోషల్ మీడియాపై బ్యాన్తో ఈ ఉద్యమం ఏదైతే ఈ 3 రోజుల నుంచి మనం చూస్తున్నామో నేపాల్లో, అదంతా స్టార్ట్ అయిన పరిస్థితి. నేపాల్ సర్కార్పై జెన్జీ యువత యుద్ధం ప్రకటించింది అని చెప్పి మనం చూస్తున్నాం. ఎవరి జెన్జీ యూత్, జెన్ జెడ్ అని చెప్పి కూడా మనం చాలా చోట్ల చూస్తున్నాం. జెన్జీ అని పలుకుతారు దాన్ని. 1997 నుంచి 2012 మధ్య ఏజ్ గ్రూప్ వాళ్ళు, ఆ టైంలో పుట్టిన వాళ్ళందరినీ కూడా మనం జెన్జీ అంటాం అనమాట. ఈ జెన్జీ వాళ్ళు నేపాల్ సర్కార్పై యుద్ధం ప్రకటించిన పరిస్థితి. మనం విజువల్స్ లో చూసిన ఆల్మోస్ట్ రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసిన వాళ్ళందరూ కూడా ఈ జెన్జీ యూతే. వీళ్ళ ప్రధాన నినాదాలు చూస్తే మనం కేపీ చోర్, నేపాల్ చోడ్ అంటూ కూడా వీళ్ళు మొత్తం నినదించిన పరిస్థితి. కేపీ అంటే కేపీ శర్మ ఓలీ, అక్కడి ప్రధాని. అఫ్ కోర్స్ ఇప్పుడు రాజీనామా చేశారు. సో నేపాల్ వదిలిపో అంటూ తీవ్రంగా నినదించిన పరిస్థితి. రోడ్ల మీదకి వచ్చి జెన్జీ. అవినీతి, బంధుప్రీతిపై కదం తొక్కిన జెన్జీ తరం. ఏ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారు, మీరు ఇష్టం వచ్చినట్లు అవినీతి చేస్తున్నారు, బట్ మాకు మాత్రం మా ఫెయిర్ షేర్గా ఏవైతే మాకు ఉద్యోగాలు రావాలో, ఏదైతే విద్యకి సంబంధించిన ఫెసిలిటీస్ మాకు ప్రొవైడ్ చేయాలో అవి చేయట్లేదు అంటూ విపరీతమైన ఆవేశంతో వీళ్ళందరూ కూడా కదం తొక్కిన పరిస్థితి. నేపాల్ ప్రభుత్వాన్ని దించేసింది సోషల్ వార్ అని చెప్పి మనం ఇన్ బ్రీఫ్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే రకరకాల ప్రయత్నాలు చేశారు. మనం ఇందాక చెప్పుకున్నట్లు కర్ఫ్యూ విధించారు, ఎట్లయినా సరే ఆందోళనని తొక్కేద్దాం అనుకున్నారు. ఈవెన్ కాల్పుల దాకా వెళ్లి 21 మంది చనిపోయారు. వందల సంఖ్యలో 400 దాకా తీవ్రంగా గాయపడ్డారంటే ఏ స్థాయిలో ప్రభుత్వం బలాన్ని ప్రయోగించినా మనం అర్థం చేసుకోవచ్చు. అయినా సరే కర్ఫ్యూ ప్రయోగించినా, కాల్పులు జరిపినా ఎక్కడా కూడా వీళ్ళెవరూ కూడా గివప్ చెయ్యని పరిస్థితి. కంటిన్యూ చేశారు తమ నిరసనలు, తమ ఆందోళనలు కంటిన్యూ చేశారు. ఆ తర్వాత సోషల్ మీడియా బ్యాన్, అసలు దీని మొత్తానికి దారితీసిన పరిస్థితులు ఏంటనేది మనం నెక్స్ట్ చెప్పుకుందాం. బట్ టు బి బ్రీఫ్, ఆ సోషల్ మీడియా బ్యాన్ ని ఎత్తేస్తేనా శాంతిస్తాయని చెప్పి అనుకుంది ప్రభుత్వం. బట్ అది కూడా ఎక్కడ కూడా వర్కౌట్ కాలేదు. ఇనీషియల్ గా
అంటే అగ్గి రాజేయడానికి అది కారణమైనా సరే ఆ తర్వాత అది ఒక దావానలంలా వ్యాపించిన పరిస్థితి. సో మొత్తానికి అక్కడి ప్రభుత్వాన్ని కంప్లీట్ గా అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఆర్థిక మంత్రి, తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి, ఇట్లా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, హోమ్ మినిస్టర్, వీళ్ళందరూ రాజీనామా చేశారు. ఎట్టకేలకి కేపీ ఓలీ కూడా, ప్రధాని కూడా రాజీనామా చేయక తప్పని పరిస్థితి. ఆందోళన హింసాత్మకం, నేతల ఇళ్లపై దాడి, నిప్పు. ఇందాక మనం చూసాం కదా మచ్చుకు చూసిన విజువల్స్ అవి, తర్వాత మనం చూడొచ్చు వివరంగా. ఎక్కడికక్కడ ఏ అధికారిక కార్యాలయం అయినా సరే, లేకపోతే ఏ మంత్రి, మాజీ ప్రధాని, వీళ్ళ కార్యాలయాలు వెతుక్కుని మరీ వెళ్లారు జెన్జీ యూత్ అంతా కూడా. వెళ్లి ఎక్కడికక్కడ ఫర్నిచర్ లాగేశారు, ధ్వంసం చేశారు, విధ్వంసం సృష్టించారు, నిప్పు పెట్టారు. ఇన్ఫాక్ట్ నేపాల్ పార్లమెంట్ కూడా నిప్పు పెట్టిన పరిస్థితి. ఆ విజువల్స్ చూసిన వాళ్ళందరూ కూడా ఏం జరుగుతోంది నేపాల్లో అని చెప్పి కాస్త ఇబ్బంది పడ్డారు. సో వారి ఇళ్లపై దాడి, నిప్పు, పార్లమెంటు, సుప్రీంకోర్టు, ప్రధాని, మంత్రుల ఇళ్లు మొత్తం వాళ్ళకి ఎవరెవరి మీద అయితే, అంటే ఎవరెవరైతే రెస్పాన్సిబుల్లో ఇవాళ నేపాల్లో సిచ్యుయేషన్ అలా ఉండడానికి మొత్తం వాళ్ళందరినీ కూడా జెన్జీ యూత్ టార్గెట్ చేసిన పరిస్థితి. వాళ్ళ ఇళ్లకి నిప్పు పెట్టారు. పీఎం శర్మ ఓలీ, అధ్యక్షుడు రామచంద్ర, మంత్రులు వీళ్ళందరూ కూడా రిజైన్ చేయాల్సిన పరిస్థితి. ఆర్థిక, విదేశాంగ శాఖ మంత్రులపై దాడులు. ఆర్థిక మంత్రిని వెంటాడి రోడ్డు మీద పరుగులు పెట్టించి మరి ఆయన మీద దాడి చేశారు. కాలిన గాయాలతో మాజీ ప్రధాని ఖనాల్ భార్య మృతి చెందినట్లుగా కూడా ఇన్ఫర్మేషన్ వస్తోంది. ఆయన కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఆయన భార్య అయితే చనిపోయినట్లుగా కూడా తెలుస్తోంది. ఆర్థిక మంత్రిని తరిమి కొట్టిన జెన్జీ యూత్ 20 మందికి పైగా. చెప్పాను కదా, కాల్పులు, షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఇచ్చింది ప్రభుత్వం. దీన్ని ఏం చేయాలి, ఎట్లా కంట్రోల్ చేయాలో తెలియక ఆ షూటెడ్ సైట్ ఆర్డర్స్ లో 20 మందికి పైగా మృతి, 21 అంటున్నారు, ఇంకా కూడా కన్ఫర్మ్ అవ్వాలి. ఎందుకంటే సుమారు 400 వరకు యూత్, వాళ్ళందరూ చాలా మంది యూత్, ఒక 12 ఏళ్ల బాబు కూడా చనిపోయాడంటే మనం ఏ స్థాయిలో వాళ్ళు ఎంత విచక్షణారహితంగా కాల్పులు జరిపారో అర్థం చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ డైరెక్ట్ గా షూట్ చేయకూడదు, కేవలం కాళ్ల మీద కాల్చాలి అని చెప్పి కొన్ని రూల్స్ ఉన్నా కూడా వాటన్నిటినీ పక్కన పెట్టారు అన్న వాదనలు కూడా మనకు అక్కడి నుంచి వినిపిస్తున్న పరిస్థితి. సో ఆ స్థాయిలో కాల్పులకి తెగబడ్డారు. ఎట్లయినా ఈ ఉద్యమాన్ని, ఆందోళన అణిచివేయాలని చెప్పి అందులో వందలాది మందికి తీవ్రమైన గాయాలయ్యాయి. ఇంకా ప్రాణ నష్టం పెరగొచ్చు అని చెప్పి కూడా అంటున్నారు. అయితే ఇంత ప్రాణ నష్టం జరిగినా ఎక్కడ ఈ జెన్జీ యూత్ మాత్రం వెనక్కి తగ్గని పరిస్థితి. ప్రధానిగా ఖట్మండు మేయర్ బాలేన్ షాకి అవకాశం ఉంది అని చెప్పి కూడా అప్పటిదాకా వార్తలు వచ్చాయి. ఇంకా చాలా 2-3 పేర్లు వచ్చాయి కూడా. బట్ నిరసనకారులందరూ కూడా సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కార్కీని అందరూ కూడా యునానిమస్ గా ఆవిడైతే కరెక్ట్ అని చెప్పి వాళ్ళందరూ కూడా మాట్లాడారు. అండ్ దీంతో పాటు ఇప్పుడున్న సిచ్యుయేషన్ ని ఆమె అయితే కంట్రోల్ చేయగలుగుతారు, ఆమె నాయకత్వాన్ని మేము అంగీకరిస్తున్నాం అంటూ ఆందోళనకారులు చెప్పడమే కాకుండా ఏమేంటి వీళ్ళ డిమాండ్స్ ఏంటి, దేనికోసం వీళ్ళు ఈ స్థాయిలో కాల్పులకు కూడా భయపడకుండా ఆందోళన చేయాల్సిన సిచ్యుయేషన్ ఎందుకు వచ్చింది, వీళ్ళు యాక్చువల్లీ కొన్ని డిమాండ్స్ చేస్తున్నారు. మేము కడుతున్న ట్యాక్సులన్నీ ఎటుపోతున్నాయి, మీరు అవినీతిని ఆపండి, అంతేగాని సోషల్ మీడియాని కాదు, ఇట్లాంటి కొన్ని నినాదాలతో జెన్జీ యూత్ అంతా కూడా. జనరల్ గానే జెన్జీ అంటే ఒక రకమైన వీళ్ళు లేజీగా ఉంటారు, వీళ్ళు దేనికి బాధ్యత వహించరు, వీళ్ళు ఉద్యోగం కూడా సక్రమంగా చేయరు, ఇట్లాంటి కొన్ని అభిప్రాయాలు బలంగా సొసైటీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేశాలు, ఏ దేశమైనా సరే జెన్జీ మీద ఉన్న ఒక అభిప్రాయం ఇది. బట్ నేపాల్లో జెన్జీ చేసిన పని మాత్రం నిజంగా ఈ అభిప్రాయాలన్నింటినీ కూడా మార్చేసేలా ఉంది. సో ఏంటి జెన్జీ యూత్ ఈ స్థాయిలో ఎందుకు ఉద్యమించాల్సి వచ్చింది, దీనికి కారణాలేంటి, ఉత్ప్రేరకాలేంటి, ఏది ఇగ్నైట్ చేసింది, వీటి గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు నేను ఇందాక చెప్పాను కదా, ఒక రేంజ్లో దాడులకు తెగబడ్డారు, విధ్వంసం సృష్టించారు. జెన్జీ దాడులు, విధ్వంసాలకి సంబంధించిన విజువల్స్ కొన్ని ఉన్నాయి, మనం ఆ విజువల్స్ చూద్దాం. భయం కొలిపే విజువల్స్ మనం చూస్తున్నాం క్లియర్గా. అంటే వాళ్ళ కోపము, వాళ్ళ ఆవేశము ఏ స్థాయిలో రూపాంతరం చెందిందో, వాళ్ళు మొత్తం ఎక్కడికక్కడ అధికారిక కార్యాలయాలు అవన్నీ కూడా నేను ఇందాక చెప్పినట్లు మాజీ ప్రధానులు, కొంతమంది ఎగ్జిస్టింగ్ మంత్రులు, ఇలాంటి వాళ్ళందరి ఆఫీసుల్లోకి, ఇళ్లలోకి వెళ్ళి మరి ఇప్పుడు రిజైన్ చేసిన ప్రధాని కేపీ శర్మ ఓలీ ఏన్సిస్ట్రల్ హౌస్, వాళ్ళ తరతరాలుగా ఉంటున్న ఇంట్లో కూడా వెళ్లి విధ్వంసం సృష్టించారు. మనం చూడొచ్చు పార్లమెంటు భవనానికి కూడా నిప్పు పెట్టిన పరిస్థితి. మొత్తం ఎక్కడికక్కడ ఎక్కడికంటే ఏ రకంగా తమ నిరసన వ్యక్తం చేస్తే ప్రపంచానికి తెలుస్తుందో, లేకపోతే తెలియచేయాలనుకున్నారో ఆ మార్గాలన్నింటినీ కూడా వాళ్ళు వెతికి పట్టుకున్నారు. ఎక్కడ దొరికిన చోట విధ్వంసం చేశారు, ఫర్నిచర్లంతా కూడా తగలబెట్టారు. ఒక రకంగా ఒక భయకంపితమైన సిచ్యుయేషన్ మనకి నేపాల్లో కనిపించిన పరిస్థితి. ఇది ఎక్కువ టైంలో కూడా కాదు, ఈ జస్ట్
ఆ పార్లమెంట్కి నిప్పు పెడితే కొన్ని ఇంపార్టెంట్ ఫైల్స్ కూడా కాలిపోయాయి అని చెప్పి కూడా మనకు తెలుస్తోంది. ఎందుకంటే ఆ స్థాయిలో మంటలు చెలరేగాయి కనుక. ఇది ఒక ఫేమస్ నేపాల్లోనే ఒక ఫేమస్ హోటల్ ఉంది. ఒక రకంగా దాన్ని నేపాల్కి షాన్ అని కూడా చెప్పుకుంటారు. అది కూడా కంప్లీట్గా అందవిహీనంగా, ఒకప్పుడు నేపాల్ అంటే కనిపించే ఒక రాజసం, ఒక టీవీ ఏది కూడా లేకుండా అందవిహీనంగా మారిపోయిన సిచ్యుయేషన్. సో ఎక్కడ రోడ్ల మీద ఏ స్థాయిలో మనకు అక్కడ బలగాలు కనిపిస్తున్నాయి, అదే స్థాయిలో దానికి 4 గింతలు మనకి యూత్ కనిపిస్తున్నారు. మేము శాంతియుతంగానే ఆందోళన చేద్దామని వచ్చాం. బట్ ఆ తర్వాత వాళ్లే మమ్మల్ని ఒక రకంగా రెచ్చగొట్టారు, మా మీద కాల్పులు జరుపుతూ టియర్ గ్యాస్ ప్రయోగిస్తూ అని చెప్పి కూడా అక్కడ జెన్జీ యూత్ కొంతమంది చెప్పిన పరిస్థితి. మనకి ఇంకొన్ని విజువల్స్ ఇదంతా జరుగుతుంటే మనకి హెలికాప్టర్లు పైన వెళ్తున్న విజువల్స్ కూడా మనకి కొన్ని కనిపిస్తాయి. ఇదంతా దీని నుంచి తప్పించుకోవడానికి కొంతమంది మంత్రులైతే హెలికాప్టర్ ఎక్కి ఎక్కడో ఒక సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోదాం అని చెప్పి పలాయనం చిత్తగించిన పరిస్థితి కూడా మనకి నేపాల్లో కనిపించింది. అయితే ఎందుకు హిల్టన్, నాకు ఇందాక పేరు గుర్తు రాలేదు. ఈ హిల్టన్ అనేది చాలా ఫేమస్ హోటల్. అది ఒక రకంగా నేపాల్ టూరిజంకి ఒక మచ్చు తునక. అంటే మనకి కొన్ని ఐకానిక్ స్ట్రక్చర్స్ కనిపిస్తాయి కదా, ఒక్కొక్క దేశం పేరు చెప్పినా, ఒక్కొక్క ప్లేస్ పేరు చెప్పినా, అట్లాంటిదే ఈ హిల్టన్ అనే హోటల్. దానికి కూడా నిప్పు పెట్టడంతో అది ఏమాత్రం కళ అనేది లేకుండా చాలా దారుణంగా మనకి కనిపిస్తుంది. మొత్తం విధ్వంసం తాలూకు, జెన్జీ యూత్ ఆగ్రహం తాలూకు దృశ్యాలు ఇవన్నీ మనకి. కార్లు, కార్యాలయాలు ఎక్కడికక్కడ మొత్తం కూడా విధ్వంసం సృష్టించిన పరిస్థితి. ఎందుకు ఈ స్థాయి విధ్వంసానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, మనందరం గత కొన్ని రోజులుగా మనం వార్తల్లో చూస్తూ ఉన్నాం కూడా, సోషల్ మీడియా, ఎస్పెషల్లీ సోషల్ మీడియా మీద బ్యాన్ విధించారు. యాక్చువల్లీ ఏమైందంటే సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. ఈ సోషల్ మీడియా సైట్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో, మనకి తెలిసి ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, లేకపోతే ట్విట్టర్ కానీ, ఇట్లాంటి అనేక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇవన్నీ కూడా నమోదు చేసుకోవాలి. అంటే రిజిస్టర్ చేసుకోవాలి. అక్కడ కంపల్సరీ నేపాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోవడం అంటే ఏంటంటే, అక్కడ గ్రీవెన్స్ హ్యాండ్లింగ్ ఆఫీసర్ అండ్ కంప్లైన్స్ ఆఫీసర్ వీళ్ళు ఉండాలి, వీళ్ళకంటూ ఒక ఆఫీస్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి అంటూ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆర్డర్ని వీళ్ళు ఫాలో చేస్తూ గవర్నమెంట్ ఏం చేసిందంటే, దీనికి సంబంధించి ఒక తీర్మానం చేసింది. ఇమీడియట్గా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వెంటనే చెయ్యాలి ఇది అని చెప్పి ప్లాట్ఫామ్స్కి సర్కార్ ఒక గడువు విధించింది. ఈ టైం లోపల ఆగస్ట్ 27th లాస్ట్ డేట్. అప్పటికల్లా మీరు కంపల్సరీగా మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి అని. అయితే ఈ ప్లాట్ఫామ్స్, ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైట్ తీసుకున్నాయి. ఆగస్ట్ 27th లాస్ట్ డేట్ అంటే వెంటనే ఏం చేస్తారులే అనో మరేమో తెలియదు, కానీ తొందరగా రెస్పాండ్ కాలేదు. సో ఇమీడియట్గా ఏం జరిగిందంటే, సెప్టెంబర్ 4th 26 యాప్స్, ఇందులో మనం మాట్లాడుకున్న ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇట్లాంటి అనేక యాప్స్ ఉన్నాయి. మనకి బాగా తెలిసిన యాప్సే నేను చెప్పేవి, ఇంకా చాలా ఉన్నాయి. అలాంటివి ఒక 26 యాప్స్ని బ్లాక్ చేశారు. ఎందుకంటే లాస్ట్ డేట్ దాటిపోయింది కాబట్టి, మేము చెప్పినట్లు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు కాబట్టి మీ యాప్స్ని బ్లాక్ చేస్తున్నామని చెప్పి బ్లాక్ చేసిన పరిస్థితి. సుప్రీం తీర్పు అమలుపై ప్రభుత్వ తీరు మీద విమర్శలు ఇక్కడే స్టార్ట్ అయింది. ఇక్కడే అగ్గి రాజుకున్న పరిస్థితి. యాక్చువల్లీ ఇక్కడ ఒక విషయం చెప్పాలి. సోషల్ మీడియా లేకపోతే యూత్ బతకలేరా, కేవలం సోషల్ మీడియా కోసం ఇంత విధ్వంసమా అని చెప్పి కూడా కొన్ని వాయిస్లు మనకు వినిపిస్తాయి. బట్ ఏంటంటే, నేపాల్లో ఈ యూత్ చాలా మంది వాళ్ళ ప్రభుత్వం మీద వాళ్ళకున్న కోపాన్ని కానీ, లేకపోతే ప్రభుత్వం చేస్తున్న అవినీతి పనుల్ని కానీ, లేకపోతే నెపో కిడ్స్ అని చెప్పి #నెపో కిడ్స్ అని చెప్పి విపరీతంగా ట్రెండ్ అయిన పరిస్థితి. అంటే ఎవరైతే పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళు, లేకపోతే ప్రధాని స్థాయి, లేకపోతే మంత్రుల స్థాయి, లేకపోతే మాజీ ప్రధానులు, వీళ్ళందరి పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారు అంటే, వాళ్ళు ఎలాంటి మంచి లగ్జరీస్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, మన నేపాల్లో యూత్ పరిస్థితి ఏంటి అంటూ క్వశ్చన్ చేస్తూ ఎన్నో పోస్టులు పెట్టారు. ఈ #నెపో కిడ్స్ అనేది ఒక రకంగా అక్కడి ప్రభుత్వానికి కంటగింపుగా మారింది అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని వాడుకుని వాళ్ళకి ఏదైతే అసంతృప్తి ఉందో, వాళ్ళకి ఏదైతే ప్రభుత్వం మీద ఒక కోపం ఏదైతే ఉందో, దాన్ని ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా వీళ్ళు ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేసేవారు. దీంతో పాటు చాలా మంది యూత్ కొన్ని అక్కడ టూరిజం స్పాట్స్లో వాటిలో తిరుగుతూ వాళ్ళు వీడియోస్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళు ఏదైనా చిన్న బిజినెస్లు ఏమైనా పెట్టుకుని వాళ్ళు దాన్ని ప్రచారం చేసుకోవడానికి కానీ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని వాడుకునేవాళ్ళు.
ఒకటి, మీరు ఉద్యోగాలు కల్పించలేదు, అవినీతి మీద చర్యలు తీసుకోవట్లేదు, దాంతోపాటు మా కడుపు కొట్టారు అన్న ఒక కోపంతో వీళ్ళందరూ కూడా ఏదైతే నిషేధం విధించిందో ప్రభుత్వం, వెంటనే దాని మీద వీళ్ళందరూ రియాక్ట్ అయిన పరిస్థితి. ప్రభుత్వ చర్యల్ని సెన్సార్షిప్ గా భావించారు. వీళ్ళు అన్నది ఏంటంటే మీరు అవినీతి ఆపండి, అంతేగాని సోషల్ మీడియాని కాదు అంటూ కూడా జెన్జీ యూత్ అంతా చెప్పానుగా 97 to 2012 మధ్య పుట్టిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఈ సెన్సార్షిప్ కి మా గొంతు నొక్కేస్తున్నారు, మా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, మా భావ ప్రకటన స్వేచ్ఛ మీద దాడి అంటూ కూడా నినదిస్తూ వీళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి. ఇది అవినీతిని కప్పిపుచ్చే చర్యగా కూడా వీళ్ళందరూ భావించారు. మేము అనేక రకాలుగా ప్రభుత్వంలో ఉన్న లొసుగులన్నింటినీ బయటికి చెప్తున్నాం కాబట్టే, అందుకనే ఎట్లయినా సరే దాన్ని అవినీతిని ఆపలేకపోతున్నారు, కనీసం మా వాయిస్ని నొక్కేద్దామనే ఒక ప్రయత్నంలో భాగంగానే ఈ చర్య తీసుకున్నారు అంటూ కూడా వీళ్ళందరూ నినదించారు. నేతల పిల్లలకు మంచి ఫ్యూచర్, మరి మా పరిస్థితి ఏంటి? నేను చెప్పాను కదా, వాళ్ళందరూ అద్భుతమైన ఫ్యూచర్ ఉన్నారు, బట్ మా ఫ్యూచర్ ఏంటి? ఎస్పెషల్లీ విద్య కానీ ఆరోగ్యం కానీ ఈ విషయాల్లో, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ విషయంలో ప్రభుత్వం విపరీతమైన ఉదాసీనంగా ఉంది అండ్ అవినీతికి విపరీతంగా తావిస్తోంది. వీటి మీద చర్యలు తీసుకోవాలని అనేక సోషల్ మీడియా వేదికల ద్వారా ఒక రకంగా యూత్ అంతా కూడా ఎన్నోసార్లు చెప్పిన పరిస్థితి. బట్ అందులో ఏం మార్పు లేకపోగా సుప్రీం ఇచ్చిన తీర్పుని మాత్రం వీళ్ళ వాయిస్లు నొక్కడానికి ప్రభుత్వం వాడుకుంది అని చెప్పి కూడా వీళ్ళంతా ఫైర్ అయిన పరిస్థితి. టిక్ టాక్ పై గతేడాది బ్యాన్, బట్ వాళ్ళు రూల్స్ ఫాలో అవడంతో టిక్ టాక్ ని దాని మించి బ్యాన్ తీసేసింది గవర్నమెంట్. సో ఈ టిక్ టాక్ ని వాడుకునే మొత్తం వాళ్ళ బాధ అంతా, వాళ్ళ ఆవేశం అంతా కూడా జెన్జీ యూత్ బయటపెట్టిన పరిస్థితి. ప్రస్తుతం టిక్ టాక్ ద్వారానే సర్కార్పై యువత సోషల్ వార్ చేస్తోంది అని చెప్పి కూడా మనం చూస్తున్నాం. అంటే మండే మార్నింగ్ నుంచి జరిగినవన్నీ కూడా టిక్ టాక్ ద్వారానే బయటకు వచ్చిన పరిస్థితి. రూల్స్ ఫాలో కాలేదనే బ్యాన్ పెట్టామని చెప్పి నేపాల్ సర్కార్ చెప్తుంటే, కాదు ఇదొక బహానా మాత్రమే, కేవలం మా వాయిస్ ని సప్రెస్ చేయడానికి, మేం చెప్తున్న విషయాలు జనబాహుళ్యంలోకి వెళ్లకుండా, అంటే అవినీతి విషయం కానీ ఇట్లాంటి అనేక విషయాలు జనాలకి తెలియకుండా చేసే ప్రయత్నమే అనేది జెన్జీ యూత్ చెప్తున్న మాట. స్వేచ్ఛ కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పి నేపాల్ ప్రకటించింది. చెప్పాను కదా, అనేక రకాలుగా నేపాల్ గవర్నమెంట్ ట్రై చేసింది ఎలా అయినా సరే ఈ ఆందోళనల్ని చల్లార్చాలి అని చెప్పి, బట్ ఎక్కడా కూడా వీళ్ళని నమ్మని పరిస్థితి. నేపాల్ సర్కార్ మాటల్ని యువత పట్టించుకోలేదు అనడం కంటే నమ్మలేదు అనడం ఇక్కడ మనకి కరెక్ట్. జెన్జీ అంటే చెప్పానుగా 97 to 2012 ఎంత కోపంలో ఉన్నారంటే ఓలీ, ప్రచండ, దేవ్బా వీళ్ళందరూ కూడా వరుసగా నేపాల్ని పరిపాలించిన వాళ్ళు. వీళ్ళందరి ఇళ్లకు కూడా నిప్పు పెట్టారు. అంటే జెన్జీ యూత్ లో వీళ్ళ మీద ఏ స్థాయిలో, అంటే ఇది కేవలం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద బ్యాన్ విధించడంతో వచ్చిన కోపము, దాని తాలూకు ఆవేశం ఏమాత్రం కాదు అని చెప్పి కూడా పరిశీలకులు భావిస్తున్న పరిస్థితి. ఇది కొన్ని సంవత్సరాల తరబడి వాళ్లలో పేరుకుపోయింది. మాకేమీ చేయని ప్రభుత్వం అవినీతి జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటోంది, వాళ్ళ పిల్లలు మాత్రం విలాసాలు మునిగి తేలుతున్నారు, మా పరిస్థితి ఏంటి? మా దాకా వచ్చినప్పుడు మాత్రం మీ దగ్గర ఆన్సర్ లేదా అనే ఒక మేజర్ ఇష్యూ ఏదైతే వాళ్ళ లైవ్లీహుడ్, వాళ్ళు అన్నారు కూడా, ఇదేదో ఏ పొలిటికల్ పార్టీసో మాతో చేయించట్లేదు, ఇది నెక్స్ట్ జనరేషన్ కోసం మేము చేస్తున్న ఉద్యమం అని చెప్పి ఈ జెన్జీ యూత్ చెప్పిన పరిస్థితి. అయితే ఇప్పటికైనా ప్రభుత్వాలు, ఎందుకంటే మనం లాస్ట్ ఇయర్ చూసాం, ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ 2024 జూలైలో అనుకుంటా, సబ్జెక్ట్ టు కరెక్షన్, బంగ్లాదేశ్లో ఇదే స్థాయిలో యూత్ అంతా బయటకు వచ్చారు, వందల సంఖ్యలో యూత్ చనిపోయారు. అక్కడ షేక్ హసీనా ఆ బయటకు వచ్చిన యూత్ ని, వాళ్ళ ఆందోళన చేస్తున్న యూత్ ని, వాళ్ళందరినీ కూడా యాంటీ నేషనల్స్ గా ముద్ర వేయడమే కాకుండా వాళ్ళని ఎట్లయినా సరే తొక్కేయాలని చెప్పి ఆమె ప్రయత్నించింది. తర్వాత షేక్ హసీనా పరిస్థితి ఏంటో మనందరం కూడా చూసాం. ఆల్మోస్ట్ అంతకుముందు శ్రీలంకలో ఇట్లా వరుసనే చాలా చోట్ల ఇట్లాంటి యువత ఆందోళనలు అనేవి మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఫ్రాన్స్ లోనో ఎక్కడో కూడా ఇలాంటి ఉద్యమమే, ఇట్లాంటి ఆందోళనే రోడ్ల మీదకి వచ్చారు యూత్ అని చెప్పి కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో, ఎందుకు వస్తున్నారు, ఎంతసేపటికి వీళ్ళని అణగదొక్కేయాలి, వీళ్ళ వాయిస్ బయటికి తెలియకుండా సోషల్ మీడియాని బ్యాన్ చేయాలి అనే దిశలో కాకుండా ప్రభుత్వాలు వీళ్ళు దేనికోసం, ఏ అన్రెస్ట్తో వీళ్ళు మాట్లాడుతున్నారు, ఏదైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెట్టినందుకో లేకపోతే ఒక వీడియో చేసినందుకో వాళ్ళని హింసించడమో లేకపోతే వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం చేయడం కంటే దేంటి ప్రాబ్లం, నిజమేనా అవినీతి గురించి వీళ్ళు మాట్లాడుతున్నారంటే ఎక్కడుంది వీళ్ళు అనేది కూడా అదే. కరెక్ట్గా 10 ఏళ్లైంది అక్కడ రాజ్యాంగం అమల్లోకి వచ్చి, రాజ్యాంగంలో మార్పులు తీసుకురావాలని చెప్పి వీళ్ళు అంటున్నారు. అవినీతి మీద సక్సెసివ్ గవర్నమెంట్స్ పాల్పడిన అవినీతి ఏ ఒక్క ప్రభుత్వాన్నో అనట్లా, వరుసనే ఇప్పటిదాకా అన్ని ప్రభుత్వాలు పాల్పడ్డ అవినీతి మీద ఒక కమిటీ వేయాలి, దాంతో ఎంక్వైరీ జరిపించాలని చెప్పి కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు సుశీలా కర్కి, సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి ఇప్పుడు అక్కడ
ఆ బాధ్యతలు చేపట్టబోతున్నారు. వీళ్లే ప్రతిపాదించిన పేరు కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ఆర్మీ, సుశీల కర్కి, ఆందోళనకారులు అందరూ కలిసి కూర్చుని వీళ్ళ వాయిస్ ఏదైతే ఉందో, వీళ్ళ ఇష్యూస్ ఏవైతే ఉందో సుశీల వీటిని అడ్రస్ చేస్తారని చెప్పి మనం భావిద్దాం. నేపాల్లో శాంతి నెలకొనడం మనకు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి బార్డర్ కంట్రీ కాబట్టి మన దగ్గర మన దేశంలో ఏదైతే బార్డర్ ఆనుకుని ఉంటుందో అక్కడంతా కూడా కట్టుదిట్టమైన భద్రతనైతే మన దేశం కూడా ఏర్పాటు చేసింది. అండ్ అక్కడున్న తెలుగు వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పి తెలుగు రాష్ట్రాల మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా చెప్తున్న పరిస్థితి. ఏదెలా ఉన్నా సరే నేపాల్లో ఇప్పటికైతే శాంతి దిశగా అడుగులు పడుతున్నాయి. ఇది ఇలానే ఉండాలి. అండ్ నేపాల్ యూత్, జెన్జీ దేనికోసం అయితే రోడ్ల మీదకి వచ్చారో ఆ ఇష్యూస్ అన్నిటినీ సార్ట్అవుట్ చేసేలా సుశీల కర్కి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని మనం కూడా ఆశిద్దాం.